తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారండి. వారితో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా బాగున్నాను నేను కూడా. చాలా సంతోషంగా ఉంది. మీరు కనిపిస్తే హ్యాపీనెస్ వస్తుంది. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, ఏదో ఒక విషయాలు చెప్తూ ఉండడం గానీ ఇవన్నీ నిజంగానే కొంతమందిని చూస్తే సంతోషంగా ఉంటుంది కదా. నాకు కూడా మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. ఇక వరలక్ష్మి వ్రతం గురించి, అమ్మవారి వైభవం గురించి అసలు ఎన్ని వీడియోలు చేసామో మనం. చాలా మంచి రీచ్ ఉంది. అలాగే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు డౌట్స్ పరంగా. అందులో అడిగింది ఏంటంటే, వరలక్ష్మి వ్రతం 3వ వారం మేము చేసుకోలేకపోయామండి, ఇంకా ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు ఉన్నాయి, ఈ 2 వారాల్లో వ్రతం లాగా అసలు ఆచరించవచ్చా అని అడుగుతూ ఉంటారు. చక్కగా ఆచరించవచ్చు. మామూలుగా అయితే వ్రతంలో వరలక్ష్మి స్వప్నంలో చెప్పిన దాని ప్రకారం పౌర్ణమి ముందర ఏ వారం వస్తే ఆ శుక్రవారం. అది ఈసారి 3 వచ్చింది. ఎప్పుడు సాధారణంగా 2 వస్తుంది, ఈసారి 3 వచ్చింది. నష్టం లేదు. అంటే ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి నెలలో. అందుకని ఆ మధ్య శుక్రవారం ఏదైతే అదే వస్తుంది ఎప్పుడు, అది వచ్చింది. ఇంకా తర్వాత ఈ వారం చేసుకోలేకపోయాం, ఇబ్బంది వచ్చింది. ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇబ్బంది వచ్చింది. ఒక్కోసారి వర్క్ పరంగా కూడా మనకు ఆ రోజు లీవ్ దొరకో, ఏదో అవసరం రావచ్చు కూడా. అలాంటప్పుడు 4వ వారం చేసుకోవచ్చు, తప్పలేదు. 4వ వారమే కాదు, ఆ వారం కూడా కుదరకపోతే 5వ వారం కూడా చేసుకోవచ్చు, తప్పలేదు. శ్రావణ శుక్రవారాలు అన్ని రోజులు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజే. కానీ ఆ రోజు కుదరని వాళ్ళు ప్రత్యామ్నాయంగా తర్వాత వారమో, అంటే తర్వాత శుక్రవారమో, ఆ తర్వాత శుక్రవారమో చేసుకున్నా నష్టమేం లేదు, తప్పు లేదు. ఒకసారి చెప్పాను అనుకుంటా, మా కజిన్ ఒక ఆవిడ ఎప్పుడు శుక్రవారం అందరూ చేసే వరలక్ష్మి వ్రతం వారం కంటే ఒక వారం ముందర చేస్తుంది. ఏమని అంటుంది, అందరూ మా ఇంటికి వస్తారు కదా, వాళ్ళ ఇంట్లో పూజలు ఉంటే మా ఇంటికి అందరు రారు. చాలా పెద్దగా అసలు చక్కటి సినిమా సెట్టింగ్ లాగా పెట్టి ఎంత బాగా చేస్తుందో అనమాట. అద్భుతంగా చేస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అష్టలక్ష్మణులు కూర్చోబెట్టి వాటిలన్నిటికీ పూజ చక్క బొమ్మల కొలువు పెట్టినట్టు పెడుతుంది. ఆ రోజు మనిషి ఎత్తు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి చాలా నగలు, అలంకారం, చుట్టూ పువ్వులు అన్ని అద్భుతంగా చేస్తుంది. ఇంత చేశాక నాకు అందరూ రావాలి కదా, ఎక్కువ మంది ముత్తైదులు పండుగ రోజున అసలు రోజున పిలిస్తే రాలేరు. ఒక రోజు ముందర పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఆ రోజు ప్రత్యేకమైన పూజ ఉంటుంది కనుక అందరూ వస్తారంటుంది. ఎంత బాగుంటుందో, నాకు నచ్చింది ఆ ఆన్సర్ కానీ ఆ పద్ధతి కానీ నచ్చింది. మళ్ళీ తర్వాత మనం మళ్ళీ చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఇంకా వారింట్లో అప్పుడు ఎక్కువ మంది రాకపోయినా చుట్టుపక్కల 2-3 పిలుచుకున్నా చాలు అప్పుడు. కనుక ఎలా అయినా చేసుకోవచ్చు. మనసే ముఖ్యం. అసలు మనసుతో, భక్తితో, శ్రద్ధతో, ఇష్టంతో, ఇష్టం, ముచ్చట, సంబరం, ఆ సందడి అలా ఉంటుంది అనమాట. అలా ఉంటే ఎంత బాగుంటుంది. అసలు పండగంటేనే అది కదా. పండగంటేనే అందరూ అంతసేపటికి వంటలు వండుకోవటం, తినటం అనే కాకుండా నలుగురు కలిసి ఒక చోట చేరి ఒక సంబరంగా ఉండటమే అసలైన పండుగ. పండగ వచ్చింది మా ఇంటికి అంటాం చూడండి, ఎవరైనా నలుగురు వస్తే. అలా ఆ పండుగలాగా చేసుకోవాలి. చక్కగా చేసుకోవచ్చు, 4వ వారం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకునే ఏ పద్ధతిలో అయితే 3వ వారం చేసుకోవాల్సిందో అది మిస్ అయింది కనుక 4వ వారం ఆ పద్ధతులతో హ్యాపీగా చేసుకోవచ్చు, ఏమీ తప్పలేదు. మళ్ళీ కూడా చక్కగా తోరాలు కట్టుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు, ఎలా అయితే అప్పుడు వ్రతం చేసుకోవచ్చు. మళ్ళీ చక్కగా ముత్తైదులను పిలిచి వాయినాలు ఇవ్వచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమో మాకు వ్రతం ఆనవాయితీ ఏం లేదండి, కలశం కూడా మేము పెట్టుకోము, మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకుని మేము పూజ చేసుకుంటాం అంటారు. అలాంటి వాళ్ళు అంటే ఈ 4వ శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి? వాళ్ళు కూడా అదే, వాళ్ళు ఎప్పుడు ఎలా చేసుకుంటారో ఇప్పుడు కూడా అలాగనే. మళ్ళీ వాళ్ళ కలశం అది కొత్తగా అలవాటు లేకపోతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పెట్టుకున్నా తప్పులేదు. ఇంటి పురోహితుడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి సంప్రదించి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పెద్దవాళ్ళు అయితే పెట్టుకోవద్దన్నారు, ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే ఒకళ్ళు మీకు పెట్టుకోవాలన్న ఆశ ఉండి అలాంటి వాళ్ళు చాలా మంది తగులుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే రాజుగారు కొడుకుని తీసుకెళ్ళి ఒక పెద్ద మందిరంలోకి తీసుకెళ్ళి వాళ్ళ మహల్లోకి ఈ 6 గదుల్లోకి వెళ్ళగానే 7వ గదిలోకి వెళ్ళొద్దు అంట. ఆ 7వ గదిలోకే వెళ్తాడు పిల్లాడు. అంటే ఏదొద్దంటే ఇంట్లో పెద్దవాళ్ళు చేయొద్దంటే చాలా మందికి అదే చేయాలన్న కుతూహలం ఉంటుంది. అలాంటప్పుడు సొంతంగా సాహసించి ఏం చేయకుండా పురోహితుడిని అడగండి. హితం కూర్చేవాడు కదా కనుక వాళ్ళు మనకి మంచిగా చెప్తారు. ఏదో ఆ పురోహితుడిని అడిగి దానికి కావాల్సిన పరిహారమో ఏదో చేసేసుకుని అలా చేసుకోండి. కొంతమందికి కోరికలు ఉన్నాయి కనుక అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. కానీ ఈ మధ్య వింటున్నాం కూడా ఏంటంటే, మాకు కలశం ఆనవాయితీ లేదు, అలా చెప్పినా కూడా ఇలా మా కోడలు ఇలా చేసుకుందండి, ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి, ఆనవాయితీ లేకుండా అసలు ఇలాంటివి చేయకూడదు పూజ విషయంలో. గొడవలు వేరే విషయంలో అవుతున్నాయా, కలశం పెట్టినందుకే అవుతున్నాయా? కలశం పెట్టావు కనుక అప్పటి నుంచి గొడవ మొదలు పెట్టుకుంటే అది వీళ్ళు తెచ్చిపెట్టుకున్న గొడవే. కానీ మామూలుగా కలశం పెట్టుకున్న తర్వాత కూడా సఖ్యంగానే ఉంటూ ఇంకేదన్నా అడిషనల్ గా
బయట నుంచి ఎక్స్టర్నల్గా వచ్చింది దానివల్ల అవుతూ ఉంటే ఒకవేళ ఈ దోషం ఏమన్నా అక్కడికి వచ్చిందేమో అని ఆలోచించుకోవచ్చు. సో ఒకసారి మనమే చూసుకోవాలి. మనమే కావాలని గొడవ పెట్టుకుంటుంటే ఎట్లా? అది తప్పే కదా. అంటే ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి కదా. ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండాలంటే కొంచెం వీళ్ళు సర్దుకోవాలి, కొంచెం వాళ్ళు సర్దుకోవాలి. అప్పుడే ఆ సహజీవనం అనేది కుదురుతుంది. అత్తగారికి కోడలికి కానీ, భార్యకి భర్తకి కానీ, అందరికీ తోడి కోడళ్ళ మధ్యలో కానీ, ఎవరి మధ్యలో కానీ, అంతే కదా. కనుక తప్పనిసరిగా ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు అత్తగారు కోడలు ఇద్దరు కూడా ఒక పురోహితుడిని పిలిచి, ఒకే పురోహితుడిని పిలిచి కూర్చుని ఆయన ఏం చెప్తారో అది చేసేస్తే సరిపోతుంది. ఎవరికైనా కావాల్సింది ఇంటి మంచే కదా. మన ముచ్చట కంటే కూడా ఇంటి మంచి ముఖ్యం కదా. అంతే, బాగుండాలని. మరి ముఖ్యంగా ఇంటి విషయంలో ఇంటి కోడలు అత్తగారు వీరే ఆలోచించాలి. అది వాళ్ళ పద్ధతి ఆలోచించాలని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే మీరు ఆ గోత్రంలోకి వచ్చేసారు కనుక పెళ్లి తర్వాత ఆ పెళ్లి చేసుకున్న ఆడపిల్ల ఆ గోత్రం మంచి చెడులు వీళ్ళ బాధ్యత ఇహ తర్వాత నుంచి. ఆ అత్తగారు ఉన్నాళ్ళు ఆవిడ చూసుకుంటుంది. ఆ తర్వాత మీ మంచి మీరే చూడాలి. మీరు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కప్పు చెప్పాలి. అంతే. మరి ఫ్యామిలీలో ఉండేటటువంటి వంశాచార పద్ధతుల్ని కోడలికి చెప్పే హక్కు చట్ట ప్రకారంగా కూడా అత్తగారికి ఉందమ్మా. తప్పలేదు. లేకపోతే ఎలా తెలుస్తుంది మన ఇంట్లో పద్ధతి ఇది అని? చెప్పాలి కదా, తెలుసుకోవాలి. అలాగేనమ్మా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం నేను పెట్టుకుంటున్నానండి లక్ష్మీ అమ్మవారికి. మరి ఈ 4వ వారం ఎటువంటి నైవేద్యం పెడితే బాగుంటుందని కొంతమంది అడుగుతున్నారు. అమ్మవారికి ఎప్పుడూ కూడా అసలైనటువంటి ఇవి శనగలు నానబెట్టి నైవేద్యం పెడతారు. శనగలు బృహస్పతికి సంకేతం, గురువు అంటే మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కోరుకోవటం అనమాట. అక్కడ ఆవిడికి అది ఇష్టమని అది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి భృగు కుమార్తె, భార్గవి కదా. కనుక అట్లా అలాంటివి కనుక ఈ రకమైనటువంటివి ఇష్టం అని చెప్పి అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంతే, ఇలాంటివే. అంతే తప్పితే వేరే ప్రత్యేకంగా అందరూ చేసుకునేటటువంటివన్నీ అందరూ చేసుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే. కానీ ఈ నైవేద్యాలు కానీ ఇన్ని రకాల నైవేద్యాలు, కొంతమంది 12 రకాలు, కొంతమంది 9 రకాలు, ఇవన్నీ వాళ్ళ సంఖ్య, అవన్నీ మనం కల్పించుకునేవే కానీ దేవుడు అడిగినవి కాదు. అందుకని అన్నీ చేసి వృధా చేయటం చాలా పాపం కూడా. ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు. ప్రసాదం ఎప్పుడు వినియోగింపబడాలి. ప్రసాదాన్ని చక్కగా శనగలు వినియోగింపబడాలి. ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శనగలు ఇస్తాం. మిగిలిన వాయినంలో అన్ని కలిపి ఇవ్వని చూడండి. శనగలు ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కనుక ఆవిడకి నైవేద్యం పెట్టి అవి ఇస్తాం అందరికి. మన ఇంట్లో వండుకున్న బూరెలు గారెలు ఏదో కొద్దిమందికి ఇస్తాం కానీ వచ్చిన అందరికి ఇవ్వం. అదే అసలు చేయాల్సింది. అది మిగిలినవన్నీ మన ఇష్టం. మన ఇష్టం కొద్దీ మనం 90 చేసుకున్నా తినగలిగితే, పంచగలిగితే అది మన శక్తి. చేయటం కూడా ఓ శక్తి. చెయ్యాలి, తినాలి, పంచాలి. ఏదైనా ఒక్క నామం చెప్పండి అమ్మా అమ్మవారిది. ఈ వారం చక్కగా మేము పూజ చేసుకుంటామండి అమ్మని నిత్యం స్మరించుకోవటానికి అన్నట్టుగా ఏదైనా అమ్మవారి నామం ఏదైనా. నారాయణ వల్లభాయే ఆ నామం చాలా, అంటే ఫలానా ఆయన భార్యమ్మ నువ్వు అంటే చాలా ఇష్టపడుతుందని కనకధార స్తోత్రంలో చెప్తారు. నమస్తు నారాయణ వల్లభాయే ఆ నామం వాడు చాలా ఇష్టపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది కూడా భర్త పేరు చివరలో తగిలించుకుని పేర్లు రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? అలాగే వైఫ్ ఆఫ్ అని రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఇండిపెండెన్స్ వాళ్ళకి. మళ్ళీ ఆవిడ చాలా ఇండిపెండెంట్. తనకు అవమానం జరిగితే ఏం ఉండలేదు. ఆ భర్తను కూడా వదిలేసి వచ్చేసింది. నువ్వు మళ్ళీ నాకు జరిగిన అవమానాన్ని తీర్చేదాకా నేను రాను అని కూడా చెప్పొచ్చేసింది. అలా ఉంటూనే ఆయన భార్యని అని చెప్పుకోవటం వాడికి చాలా ఇష్టం. కనుక నారాయణ వల్లభాయే నమః అని అది చక్కగా మంచి మంత్రం. అలాగే ఈ వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే అమ్మవారు మనకన్నా అన్ని దరిద్రాలు తీర్చేస్తుంది అని ఒక నమ్మకం. ఈ వ్యూహలక్ష్మి వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద కుడివైపున కొలువై ఉండి స్థితంగా, అంటే పూర్తిగా స్థిరంగా అక్కడ నిలిచిపోయి ఉన్నటువంటి మహాలక్ష్మి. ఆవిడ మంత్రం చాలా తారక మంత్రం అన్నమాట. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, దరిద్రంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా గొప్పగా ఉపయోగించే మంత్రం. ఆ మంత్రం చెప్తాను. ఓం శ్రీ ఓం నమః. ఓం పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై ఆశ్రిత తారకాయై రమాయై నమో వహ్నిజాయై నమో నమః. ఈవిడ వహ్నిజ. భృగు మహర్షి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకుండలో నుంచి వచ్చింది. వహ్ని అంటే అగ్ని, అగ్నిలో నుంచి వచ్చింది ఆవిడ. అమ్మవారి పేరు ఎన్నో నామాలు అమ్మవారి. ప్రతి నామానికి ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా కదమ్మా. ఆవిడ ఆశ్రిత తారిక, రమ, విష్ణువక్షస్థిత, ఇన్ని చెప్పారు. ఇలా అమ్మవారి నామాలు ఇలా తలుచుకుంటే చాలా మంచిది. ఈ మంత్రం నిజంగానే అవసరం వచ్చినప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు
చాలా అత్యవసరం వచ్చి మనం దరిద్రంలో ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది. నమ్మి చేసుకునే వాళ్ళు చక్కగా శుక్రవారం నాడు ఏ రోజైనా పర్వాలా, మన మనసులోనే మంచి ఉండాలి. చక్కగా ఒక 108 సార్లు చేసుకుంటే మరీ మంచిది. 108 అంటే ఒక మాలా మంత్రం అంటాం వీటిని. ఒక మాల చేసుకుంటే చాలా మంచిది. అది చక్కగా మనని కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే.